నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పాడదాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకే కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. ఆత్ములైన వారే హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. ఆత్ములైన వారే హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన కష్టకాలమందు కొండి జారిపోయిన గమ్యమే తెలియకుండునా. కష్టకాలమందు కొండి జారిపోయిన గమ్యమే తెలియకుండునా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేం కోరుకోనయా, అసలింకే కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలింకే కోరుకోనయా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. తిరుగుబాటు మానుటకును పాపమునను నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు వచ్చాను. చాలు. ఇందులో 3 మాటలు చదువుకున్నాం. 1, తిరుగుబాటు మానుటకు వచ్చాను. 2, పాపాన్ని ఏం చేయటానికి వచ్చాను? నివారణ చేయటానికి వచ్చాను. 3, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ 3 మాటల్లో ఒక మాట మనం జ్ఞానం చేసుకుందాం. అందుట్లో మొట్టమొదటి మాట ఇదే. ఏమని? తిరుగుబాటు మానుపుటకు వచ్చాను. సేవకుడి మీద తిరుగుబాటు. ఈ దినాల్లో ప్రియులరా, తిరుగుబాటు, సంఘములో తిరుగుబాటు, గ్రామంలో తిరుగుబాటు, కుటుంబంలో తిరుగుబాటు. ఈ దినాల్లో చూస్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ తిరుగుబాటు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, అత్తమామల మీద తిరుగుబాటు. కుటుంబంలో ఏం జరుగుతుందో సంఘంలో కూడా అదే జరుగుతుంది ప్రియులారా. ఎత్తుంటే కాదు, నేనేంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు ఏది ఇచ్చాడో అది మరలా దేవుడు తీసేస్తాడు. జాగ్రత్త, తీసేస్తాడు. నువ్వు కలిగిందంతా కూడా నువ్వు అనుకోవచ్చు నా స్థితి ఏంటి. నీతోనే మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం. తెలుసా? తిరుగుబాటు. ఏదడిగితే తిరుగుబాటు. ఇప్పుడు సంఘాలు బోల్డ్ అయిపోయినాయి. బోల్డ్ పుట్టపొడుగులాగా లేచిపోయినాయి. ఏంటి? ఏ సంఘాలకి ఎలాలో తెలియలేదు. ఏదనంటే దూకేసేలాగా ఉన్నాం. ఎందులోకి? ఏదనంటే దూకేసేలాగా ఉన్నాం. అక్కడ కూడా అంటాడు, మళ్ళీ దూకేస్తావు.
అక్కడ కూడా అంటాడు, గద్దించలే సంఘం ఏ సంఘం ఉందా? ప్రతి సంఘంలో ఏముంటుంది? గద్దింపు ఉంటుంది, ఖండింపు ఉంటుంది, బుద్ధి చెప్తూ ఉంటుంది. మీకు మీ దేవునికి ఎవరో మధ్యవర్తి? చెప్పండి రా. మీకు ఏది సమస్య వచ్చినా ఆయన చెప్పాలి. ఆయనకి ఎవరు చెప్తాడు? దేవుడు చెప్తాడండి. సేవకుడు ప్రార్థన త్వరగా ఆలకిస్తాడు. దైవజనుడు ప్రార్థన ఆలకిస్తాడు. మంది దశమ భాగం కూడా సరిగ్గా ఎత్తలేదు. దశమ భాగం ఎవరు సొమ్ము తెలుసా? నువ్వు చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు దాని విషయంలో. నువ్వు ఒకప్పుడు ప్రారంభంలో ఎలా ఇచ్చేదారు, ఎలా ఇచ్చితే దేవుడు ఎలా ఆశీర్వదించేవాడు. ఎప్పుడైతే దశమ భాగం తీయటం మానేసావో అప్పుడే ఆశీర్వాదాలు కోల్పోయేవాడు. ఏబేలు ఏమర్పించేవాడండి? శ్రేష్టమైన కానుకలు, లేకపోతే శ్రేష్టమైన అర్పణలు ఇచ్చేవాడు. యెషయా గ్రంథం త్వరగా నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలు పెంచాను. స్తోత్రం. యేసుక్రీస్తు అంటే తెలియదు మీకు. తెలియని దినాల్లో మీ దగ్గరికి ఎవరు వచ్చారు? మీకు యేసు ప్రభు అంటే తెలియదు. తెలియని సమయంలో తన సేవకుణ్ణి మీ దగ్గరికి చెప్పండి పంపించి వాకింగ్ చెప్పి ప్రార్థన చేసి మిమ్మల్ని అందరినీ ఎక్కడికి నడిపించారు? చెప్పాలి. దేవుని సన్నిధికి నడిపించాడు సేవకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనికి అర్థం ఏంటి చెప్పరా? నేను పిల్లలు పెంచాను. ఏం చేయటానికి పెంచాడు ఆయన? అమ్మా చెప్పండి రా. మిమ్మల్ని గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. మరి మీరు ఎలా ఉన్నారు నాకు తెలీదు. తిరగబడే వ్యక్తిలాగా ఉన్నారా? మాట వినకపోతమే తిరగబడతాం. ఎవరి మాట? సేవకుడు మాట వినకపోతమే తిరుగుబాటు. సేవకుడు చెప్పింది చేయకపోతమే తిరుగుబాటు. ప్రియులారా, అమ్మ మందిరతుడు, బుజ్జి మందిరతుడు, బాబు ఆ కుర్చీ అక్కడే, బాబు ఈ కుర్చీ అక్కడే అని ఆయన మనకి చెప్పకూడదు. మనమే ఏం చేయాలి? మనమే చేయాలి. పాస్టర్మ్మ గారు మీరు అలా కూర్చోండి అని అమ్మగారి అయ్యగారికి ప్రోత్సాహం ఉండాలి. ఏమండి? ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏదంటే పరిచర్య. దేవుని స్తోత్రం. ఏం చేశాడంట దేవుడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ గొప్పవారిగా చేశాడంటండి. గొప్పవారి చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట? గట్టిగా చెప్పండి. దైవజనుడిని బైబిల్లో మోషేని ఎంత ఏడిపించేసేవారు. ఏడిపించే విశ్వాసులాగా ఉన్నారా? సేవకుడిని సంతోషపెట్టే విశ్వాసులాగా ఉన్నారా? ఏమండి? ఎంత ఏడిపించేసేవారు. ఎవరినే? మోషే గారిని. ఆయన ఎవరో? మోషే గారు ఎవరమ్మా? దేవుని సేవకుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నా సేవకుడు, దేవుడు పిలుచుకున్నా సేవకుడు అండి. 6 లక్షల మంది నడిపించే నాయకుడు ఆయన. వాళ్ళందరూ ఇసుకిచ్చేసేవారు. ఎవరు? ఆహారం కావాలంటే, నీళ్ళు కావాలంటే, మాంసం కావాలంటే దేవుడు ఆయన చెప్పాడు, నాయనా ఈ ప్రజలకి నేను ఆకలి తీర్చలేనయ్యా, ఈ ప్రజలకు నేను దాహం తీర్చలేనయ్యా, కాబట్టి వీళ్ళకి నీళ్ళు కావాలి, వీళ్ళకి ఆహారం కావాలి, వీళ్ళకి మాంసం కావాలయ్యా అని వీళ్ళందరి కొరకు ఏం చేసేవాడు? మోషే దేవుని సందులో మొరపెట్టేవాడండి. ఆయన సరే మోషేని ఏడిపించేవారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంఖ్యాకాండము ప్రియులారా 14వ అధ్యాయము 36, 37 వచనం చదవండి. మోషే చేత పంపబడిన తిరిగి వచ్చి ఆ దేశమును గురించి వాళ్ళందరినీ ఎవరు పంపారు? దేవుని సేవకుడు మోషే పంపించాడు. తిరిగి వచ్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద ఏం చేశారంట? ఎవరి మీద అనుకున్నారంట? చెప్పాలి గట్టిగా.
అందరు చెప్పండి. సనుక్కోకొచ్చా సేవకుడి మీద? నోరు తెరవండి, చెప్పాలి గట్టిగా. నిన్ను పెంచి పెద్ద చేస్తే ఈరోజు సేవకుడి మీద నువ్వు చెప్పండి సనుక్కుంటున్నావు. నువ్వు సేవకుడి మీద చెడ్డ మాటలు చెప్తున్నావు. నువ్వు ఇదో పని అయిపోయింది ఈ శ్వాసులకి. ఇదొక పని పట్టుకుని ఉన్నా. కానీ ఎప్పుడు కూడా ఆ సేవకుడి మీద ఎప్పుడు కూడా చెడ్డ సమాచారం నువ్వు చేయలేదనుకో మానే, నువ్వు ఇవ్వలేదనుకో మానే. కానీ ఏం చెప్పకూడదు చెప్పండి. ఆ మాటలు చెప్పి మళ్ళీ ఆ సేవకుడి మీద ఏం చేస్తున్నారంట చెప్పండిరా, సనుక్కుంటున్నారంటండి. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ వాక్యం ద్వారా దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పుకుంటున్నారు సేవకుడి గురించి? ఇంటికి తీసుకొస్తాడు. ఇశ్రాయేలు ప్రజల నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొస్తాడు. చెప్పండిరా, నయమాన్ని తీసుకొస్తాడు. చివరికి నయమానికి ఏంటి? భయంకరమైన కుష్టి వ్యాధి. అలాంటి టైంలో ఈ చిన్నది ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? తన భార్యకి తన ఇంట్లో పరిచర్య చేయడానికి తీసుకొస్తే నయమాన్ని చూసింది, అమ్మగారిని అడిగిందంట, కుష్టి వ్యాధి అని చెప్పిందంట. అప్పుడు ఆ చిన్నది అంటుందంట, అమ్మా మా ఊర్లో మంచి సేవకుడు ఉన్నాడు, మంచి దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి, పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేస్తాడమ్మా, అటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఆ అయ్యగారి దగ్గరికి ఒకసారి చెప్పు, తీసుకెళ్ళి చెప్పు అని. అంటే అయ్యగారి గురించి ఏం చెప్తుంది ఆవిడ? చిన్నదే, గట్టిగా చెప్పండి, చెప్పాలి. చెడ్డగా చెప్తుందా మంచిగా చెప్తుందా? చెడ్డ కాదమ్మా, తన సేవకుడి గురించి మంచి వార్త చెప్పింది. దేవుని స్తోత్ర. ఆ సాక్ష్యం ద్వారా, ఎవరి సాక్ష్యం ద్వారా చెప్పమ్మా? ఆ సాక్ష్యం ద్వారా ఆ నయమాను స్వస్థత పొందాడండి. మరి నువ్వేం చెప్పుకుంటున్నావు అయ్యగారి గురించి? అయ్యగారి గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు? చెప్పాలి. మీ అయ్యగారి గురించి, మీ పరిచర్య గురించి, మీ విధానం గురించి అందులోకి చెప్తే నీ ద్వారా అనేక మంది రక్షించబడును గాక. చేస్తున్నావా పని? చేస్తున్నావా పని? నీవు నువ్వే చూసుకుని, నీవు నువ్వే కుటుంబం చూసుకుని, నీవు నువ్వే బిడ్డలు చూసుకుని, నువ్వే భర్తను చూసుకుని, ఇక ఎదడోళ్ళు ఉన్నావు, వచ్చిన వారు వద్దు, వచ్చి పోతే పోతారు, వస్తే వస్తారు, వాళ్ళకు మార్గం ఎందుకని అనుకోవద్దు. నీ పక్క వారందరూ మారిపోవాలి, మీ రక్త సంబంధాలన్నీ మారిపోవాలి. నీ ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి నడిపింపబడాలి. ఆ చిన్న సాక్ష్యాన్ని, ఆ చిన్న సాక్ష్యం చెప్పి ఆ నయమాన్ని దేవుడు ఏం చేశాడు? స్వస్థపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూసావా? చెడ్డ మాటలు చెప్పుట వలన సర్వ సమాజము దేవుని సేవకుడి మీద సనుక్కుంటూ వలన ఆ కిందకి వెళ్తే పిల్లరా, మనుషులు యెహోవా సన్నిధిలో ఎవరు పంపారు? మోషే పంపాడా? నోరు తెరవండి. మోషే పంపాడా? ప్రభువా వాళ్ళ మీదకు తగిలి పంపని చెప్పాడా సేవకుడు? ఎందుకంటే సేవకుడు నోటమ్మట శాపం అనే మాట రాదు. ఈ బాధలన్నీ ఎవరు చూశారు? చూచి నా సేవకుడి మీద మీరు చెడ్డ మాటలు చెప్తున్నారా, నా సేవకుడి మీద మీరు సనుక్కుంటున్నారా, తప్పు అని దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మీరు సేవకుడిని బాధపడుతున్నారా? మరి ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఈరోజు అంటున్నాడు, నేను పిల్లలు పెంచి నోరు తెరవండి, నేను పిల్లలు పెంచి గొప్పవారు చేశాను వాళ్ళ మీద. మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, సేవకుడు మాట వింటున్నారో లేదో నాకు తెలియదు, ఆయన చెప్పింది చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నేను అంగన్వాడీ టీచర్గా మరి నేను పెట్టుకున్నాను, ఆ ఉద్యోగం నాకు వచ్చేలాగా అని చెప్పింది. ఆవిడ ఒకటే కాదు పెట్టుకున్నారంట,
పెట్టుకున్నదంట. అయితే అంతమందిలో ఇద్దరికి వచ్చింది. ఏంటి? ఆవిడ ఏం చేస్తుందంటే పొద్దున్నే వచ్చేస్తుంది, అందరికంటే ముందు వచ్చేసి మందిరం తుడిచేసి, పరతాలు వేసేసి, కుర్చీలు వేసేసి, తాగటానికి మంచిలు తపాలు అక్కడ పెట్టేసి మరలా వెళ్ళిపోయి ఆవిడ పనులు ముగించుకుని అందరికంటే ముందు వచ్చి పాటలు పాడుతుంది ఆవిడ. ఏమండి, అలాంటి వాళ్ళకి దేవుడు కార్యం చేస్తాడా చేయడా? అమ్మా, చేస్తాడా? దేవుడు అంతమందిలో ఈవిడికి ఇచ్చేసాడు ఉద్యోగం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఉద్యోగం ఇచ్చాడో చర్చి కొత్త మానేసింది ఆవిడ. చూసావా? ఆదివారం కూడా కొత్త మానేసిందండి. ప్రియులరా, మీరు అపార్థం చేసుకోవద్దు. ఏలూరులో గొప్ప మీటింగ్ పెట్టారంటే వీళ్ళకి ప్రత్యేకంగా. మరి గుర్తుందో లేదు మీకు, నాకు తెలియదు. ఏమ్మా ఉందా? మొత్తం వీళ్ళందరికి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టారు. ఎవరికే వెళ్ళారు, వెళ్ళాలి. అయితే ఈ ఆవిడకి పాపం ఇంతే ఉంటుంది జుట్టు, పాపం ఆ పొద్దున కట్టలాగా ఉంటుంది ఆవిడ జుట్టు. స్తోత్రం చెప్పండి. ఆవిడ రాత్రి అనుకుంటుందంట, అందరికేమో ఇళ్ళలో ఉంటాయి, నాకేమో ఇలా ఉంటుంది, అందరూ కొన్ని వేల మంది చూస్తారు నన్ను, అలా కాకుండా ఒకటి వేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నదంట. ఏంటది? మీకేనా తెలుసు? కంపెనీ ఇక్కడ. మీరు అన్నట్టుగా రాత్రి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అక్క ఒకసారి అది ఇవ్వందంట. ఏది? ఆ సౌరం వేసేసింది పుదీన కట్టకి. వేసేసి బొసెక్కేసిందంట. ఆ ఊరు ఈ ఊరు వెళ్తారు కదా, ఏంటా పొద్దునే చూసాం ఈలోగా ఎలాగ ఎదిగేసిందని ఆ వెనకొండ కుసకుసలాడుతున్నారంట. మొత్తానికి మీటింగ్కి వెళ్ళిపోయారు, వింటున్నారు. సాయంత్రం 4 అయిపోయింది. టిఫిన్ లేవు, టీ లేవు, ఏమీ లేవు. అక్కడ ఉన్న మేనేజర్ చేసిందంట, వీళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపిద్దామని. సాయంత్రం 4 గంటలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈవిడ కూడా భోజనాలు కూర్చుంది. ఆడవాళ్ళు వడ్డిస్తున్నారు, వేసుకుని వెళ్ళిపోతారు కదా. ఏమ్మా, అంతమందికి వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈవిడికి ఏదో పడలేదంట. ఎవరికి? ఈ టీచర్కి పడపోతే ఏంటి, అక్కడ కూడా మాట తీరు మారాలి కదా మన బంధువుల. రే ఏంటి నాకేయకుండా వెళ్ళిపోతున్నావు ఏంటా అంటే, వాళ్ళ జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి ఆ మాటలేంటి, నువ్వు కూడా జాగ్రత్తగా వెయ్యి అందంట. ఆవిడ వడ్డించేవాడు ఆవిడది, ఏంటో గట్టిగా మాట్లాడుతున్నావు ఏంటని ఆ జుంపు మీద వేసిందంట. ఏంటండి చెయ్య? ఈవిడ టీచర్ కూడా ఏంటా నా మీద వేసామని ఆవిడేసిందంట. ఏంటా నా మీద వేస్తామని ఈవిడేం చేసింది, లాగేసిందే. చేతితో పాటు వచ్చేసింది, అది సౌరం వచ్చేసింది. ఈవి లాగే కూడా లాగి రావుడు కూడా నవ్వేస్తుందట. వాళ్ళందరూ పిచ్చగా నవ్వేశారట. వాళ్ళిద్దరు గొడవ అయిపోయి ఈవిడ ఉద్యోగం ఆవిడ ఉద్యోగం పీకి పడేశారండి. ఈ మాట మనకి నవ్వుగా ఉండొచ్చు, కానీ చివరికి ఫలితం ఏం తెలియదంటే ఆవిడ ఉద్యోగం తీసేశాడు. జాగ్రత్త వినండి. ఏదో ఈరోజు నన్ను దీవించేశాడు దేవుడు, ఈరోజు నన్ను దేవుడు హెచ్చించేశాడు దేవుడు, ఈరోజు నాకు కావాల్సిందన్నీ ఇచ్చేశాడు దేవుడు, నాకేంటి అనుకుంటున్నావు? జాగ్రత్త. దేవుడికి తలుచుకున్నాడంటే ఉన్న ఇచ్చిన దేవుడు మొత్తం పీకి పడేస్తాడని జాగ్రత్త. జాగ్రత్త. ఒక వాక్యం చూపించి మనం ముగించేసుకుందాం. చెప్పనా వద్దా? చెప్పండి. ఎందుకంటే బల్లారాధన ఉందని చెప్పారు అయ్యగారు. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే నా సాక్ష్యమే 2 గంటలు ఉంటుందండి. చాలా ఇబ్బందులు పడ్డాను నేను. మా వాళ్ళే నా మీద తిరగబడ్డారు, ఇంట్లోంచి గెంటేశారు నన్ను. 3 సంవత్సరాల నుంచి అడుక్కున్నాను నేను, ఇంటింటికి వెళ్ళి అడుక్కున్నాను నేను. చాలా శ్రమలు పడ్డాను, చాలా కష్టాలు పడ్డాను.
సాక్ష్యమే 2 గంటలు ఉంటుంది. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరొకసారి మీ దగ్గరికి వస్తాను, సాక్ష్యం చెప్తాను. ఇప్పుడు వాక్యం చెప్పి ముగిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. చెప్పండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అతడు దేవుని ఆశ్రయించును, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని స్తోత్రా. అమ్మ అందరు చెప్పండి రా, ఏం చేశాడు ఆ వ్యక్తిని? ఎవరిని? ఏమండి, ఆయన పేరేంటంటే ఉజ్జియా. ఏం పేరమ్మా? గట్టిగా చెప్పండి. ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడండి? ఒకప్పుడు లోకంలో మనుషులు నమ్మాడు, రాజులు నమ్మాడు, వాళ్ళ వల్ల ప్రయోజనము లోకంలో తిరిగాడు. అక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? దేవుని యొద్దకు వచ్చిన తర్వాత అతని స్థితి చెప్పండి అమ్మా, అతని పరిస్థితి మార్చేశాడు దేవుడు. దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళని ఏమాత్రం వెనకతో చేస్తాడా? చెప్పండి. దేవుని యొద్దకు వచ్చిన వారిని వారి స్థితిగతులు మార్చేస్తాడు దేవుడు, వారి పరిస్థితులు మార్చేస్తాడు దేవుడు. ఇటు వరకు లేదు, ఇటు వరకు తినడానికి తిండి లేదు, ఉండటానికి నీడ లేదు, ప్రియులారా ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాక నీ స్థితి నువ్వు అనేక మందికి ఏమిచ్చేవాళ్ళకి చేశాడు, ఏమిచ్చేలాగా చేశాడు? అనేక మందికి అప్పిచ్చేవాడుగా చేసేసాడు దేవుడు నిన్ను. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ కొదువ లేదు నీ కుటుంబానికి, ఏ కొరత లేదు నీ కుటుంబానికి. ఎక్కడికి వచ్చాక? గట్టిగా చెప్పండి. ఒక స్థితిలోకి వచ్చేసావు, ఒక స్థితిలో పెట్టేశాడు దేవుడు. చాలామంది స్థితి మారాక, పరిస్థితి మారాక మనసులోకి ఏమొచ్చేద్ది? నోరు తెరవండి గట్టిగా, గట్టిగా అందరు చెప్పాలి నాకు. అదే రాకూడదు నీకు. చాలామంది గర్వం, నాకేంటిలే, నా పరిస్థితి మారిపోయింది, నా స్థితి మారిపోయింది, నాకేంట అనుకుంటున్నావు నువ్వు. జాగ్రత్త, ప్రభు చూస్తున్నాడు, చూస్తున్నాడు, నీ పనులు చూస్తున్నాడు, నీ నడవడి చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు. ఏంటి తిరుగుబాటు? మనుషుల మీద తిరుగుబాటు, కుటుంబం మీద తిరుగుబాటు, అత్తకోడల మీద తిరుగుబాటు, అన్నదమ్ముల మీద తిరుగుబాటు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, లోకంలో తిరుగుబాటు, సంఘంలో కూడా తిరుగుబాటు జరుగుతుంది. జాగ్రత్త. గర్వం ఎందుకు చేస్తా తెలుసా? నాశనానికి నడిపిస్తుంది. ఏదో చూచి కనిపిస్తున్నావో, ఏదో చూచి నువ్వు ప్రవర్తిస్తున్నావో అదే దేవుడు అతి త్వరలో తీసేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. అందుకని అతని ప్రవర్తన అంతా చూస్తున్నాడు. ఎవరి ప్రవర్తన? నాయక చూస్తారు ఏంటంటే, ఇప్పుడు చదువుకున్న ఆయన ప్రవర్తన అంతా చూస్తున్నాడు. ఏమొచ్చేసింది ఆయనకి? నోరు తెరవండి. గర్వం, గర్వం. 16వ వచనం చదవరా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతను మనసు గర్వించి చెడిపోయాడు. స్థిరపడిపోయాడు. డబ్బు, ఆస్తి, పొలం. మొన్న ఈ మధ్యన అంటున్నాడు ఒకడు, నాకేంటా నాకేంటా అన్నాడు. ఎవరినే? సంఘస్థుల్ని. నాకేంటా 70 అన్నాడు. ఏంటి 70 అన్నాడు? ఆ పక్కన అడిగాడు, ఏంటి 70 అన్నాడు ఏంటంటే? ఏమిటి తెలియదండి, 70 అంటే పొలాలేమో అనుకుంటున్నాడు వీడు. నాకేంట 70 అన్నాడు. ఆ పక్కింటి అడిగాను, ఏమండే అడి పక్కన ఉంటాడు ఆడు. ఒరే మాట్లాడితే 70 అన్నాడు ఏంటంటే, 70 సెంట్లు పొలం ఉందండి ఆడికి. అంటే వీడి గర్వం ఏదుందని చెప్పండి. ఎన్ని ఎకరాలు ఉందని అవి కూడా తీసేస్తాడు. జాగ్రత్త. ఓ ఎగిరిపోతున్నాడు వీడు. నేను ఎవరు లెక్క చేయనా, ఎవరు లెక్క చేయను. లెక్క చేయకపోతే ఉన్నాయన్నీ కూడా దేవుడు నోరు తెరవండి పీకేస్తాడు. పీకేస్తామే నీ దేవుడు పెట్టుకుంటే ఎంత చెప్పు పీకాలా?
రోజులా, నెలలా, సంవత్సరాలా? ఒక్క క్షణము చాలు. అయ్యగారు కూడా దేవదూతలాగా ఉన్నాడు. ఆయన ప్రసన్నతలు చూస్తున్నారు మీరు మా పేసులో. చూడరు, ఎప్పుడు చూసినా మా అయ్యగారిది అన్న. చూడాలి, ఆయన ప్రసన్నతలో ఒక విధమైన ప్రసన్నత ఉంటుంది ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఉన్నాయన్నీ దేవుడు ఏం చేస్తాడు? ఏముంటే చెప్పాలి అందరూ, మగళ్ళు ఆడవాళ్ళు చెప్పండి. అది తీసేస్తాడు, జాగ్రత్త. అలాగే ఇతడు గర్వించి ఏమైపోయాడు? చెడిపోయాడు. ఆ కిందకి చదవండి ఒకసారి. అతను ధూపం పీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడని యెహోవా ద్రోహము చేయగా యాజకుడైన అచరయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపవేయుటకు ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారే కానీ యాజకులు పనియే కానీ. ఆ పని ఎవరిదంటండి? అమ్మా చెప్పండి రా. ఆ ధూపం ఎవరు వేయాలంట? సేవకులు వేయాలంట, దైవజనులు వేయాలంట. అయితే ఆ సంఘంలో ఉన్నాడు ఒకడు. ఏం పేరు? ఆడి పేరు గట్టిగా చెప్పండి. ఆ సంఘంలో ఒకడు ఉన్నాడు. ఆడు వచ్చి అంటాడు, ఏమంటాడు? చదువుబుజ్జి, యాజకులు పనియే కానీ నీ పని కాదురా అన్నారు. వినాలమ్మా, అమ్మా వినాలా వద్దా? ఎవరి మాట అంటే? యాజకులు అంటే ఎవరు? దేవుని సేవకుడు మాట వినాలా వద్దా? ఆ సంఘంలో వినలేదు ఒకడు. ఓ అబ్బాయి, అది నీ పని కాదురా బాబు, నీది దేవుని సేవకుల పనిరా, ఆ పని చేయకూడదురా అన్నప్పుడు ఆ విశ్వాసం ఏం చేయాలి? ఏం చేయాలని ఆలోచిస్తారేంటమ్మా? వినాలా? వినరా కొంతమంది, వినరండి. అందుకనే దేవుని ఆశీర్వాదాలు ఏమైపోతాయంటే ఆగిపోతాయి. సేవకుడు మాట వింటే ఆశీర్వాదాలు మీకు. అతడు వెళ్ళ ఏమైంది చదవండి. చేత పట్టుకుని ఎవరి మీద అంటే తిరగబడుతున్నాడు. ఎవరి మీద? సేవకుడి మీద తిరగబడుతున్నాడు. తిరగబడొచ్చా చెప్పండి? చేయొద్దు అన్నప్పుడు ఏం చేయాలి? శాతం మానే, అంతేగాని నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు వినాలి. చేయకూడదు అన్నప్పుడు వినాలి. ఏం చేస్తున్నాడంట? సేవకుడి మీద తిరగబడుతున్నాడంట. ఆ సంఘంలో ఆ విశ్వాసి, నేను వేస్తాను మీరు తప్పుకోండి అంటే అతను సేవకుడు అన్నాడంట, బాబు అది నీ పని కాదు నాయన, ఇది మా పని అంటే. అప్పుడు ఏమైంది చదవండమ్మా. ఉండగా యాజకులు చూచుచుండగానే అతని నొసట మీదకి కుష్ఠరోగం పంపాను. ఎవరు పంపారు? నోరు తెరవండి. ఎందుకు పంపాడు? వినపడతలేదు సరిగా, అర్థమయ్యేలా చెప్పండి. ఎవరి మాట వినలేదు కాబట్టి ఏం చేస్తున్నాడు? అలా కాదు, ముందు అది కాదు, వినలేదు. ఏం చేస్తున్నాడు? సేవకుడి మీద తిరగబడుతున్నాడు. సేవకుడు చెప్పింది వినాలి, సేవకుడు చెప్పింది చేయాలి. చేయలేదా ఊరుకో, వినలేదా ఊరుకో. కానీ సేవకుడి మీద నోరు తెరవండి. మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ చెప్పండి. చేయమన్నాడు చేయదన్నావు, వినమన్నాడు వినలేదు ఊరుకో. అయితే సేవకుడి మీద ఏం చేయకూడదు చెప్పాలి. అందుకనే నిన్ను పెంచాడు దేవుడు, నిన్ను పిల్లలు పెంచి గొప్పవారు చేస్తే నా మీద, నా సేవకుడి మీద తిరగబాటు చేస్తున్నారు. అందుకని దేవునికి ఏమొచ్చింది తెలుసా? పాపిష్టి జన్మా. చదువు నేను ముగిస్తున్నానమ్మా. చదువు, అందులో ఉండదు, యెషయా గ్రంథంలో ఉంటుంది. మొదటి అధ్యాయం 2వ వచనం. అక్కడ పాపిష్టి జన్మా
ఎవరినే ఎవరినరా ఎవరినే చెప్పాలి. ఎవడైతే దేవుని మీద తిరగబడుతున్నారో, ఏ విశ్వాసం అయితే ఎవరైతే తిరగబడుతున్నారో వాళ్ళు అంటున్నాడు, పాపిష్టి జనమా, ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. విశేషం ఏం పంపించేశాడు చెప్పండి. ఎలా చూస్తారేంటి ఏమ్మా, అలా చూస్తారేంటి చెప్పరా? శ్రమ పంపించేశాడు. ఎందుకని? నేను నిన్ను పెంచానమ్మా బాబు, నేను నిన్ను వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, అనేక రీతుల ద్వారా నేను నిన్ను పెంచాను. నిన్నేం చేశాను? మళ్ళీ గొప్ప స్థితిలో పెట్టాను. స్తోత్రం చెప్పండి గట్టి. కానీ నా మీద మీరు తిరుగుబాటు చేశారు. లోపడిన పిల్లలకు గట్టిగా చెప్పండి రా, లోపడిన పిల్లలకు శ్రమ. ఇప్పటికీ కొంతమంది శ్రమ పొందుతున్నారు. అలాగా ఎవరైతే సేవకుడి మాట వినకుండా, సేవకుడు లోపడకుండా ఉన్నారు, ఇప్పుడు కూడా శ్రమలో ఉన్నారు. మీరు జాగ్రత్త. దేవుడు ఎందుకు మరలా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఈ మధ్యాహ్న కాలంలో. అంతేకాని తిరుగుబాటు మానుపిటకు నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి సేవకుడు మాట విందాం, సేవకుడికి లోబడదాం, సేవకుడు చెప్పింది చేద్దాం. తిరుగుబాటు మనసు మీలోకి చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ మోకాళ్ళ మీద ఉన్నాయి. నేను చెప్తాను, నాతో మీరు చెప్పండి. అందరూ చిన్న ప్రార్థన చేస్తాను. ఒక్కసారి మీలో ప్రార్థన చేసుకోండి. ఈరోజు ప్రభువా, మీ సేవకుడిని పంపించావు నాయన, నిజంగా నాతోనే మాట్లాడావు నాయన. నిజంగా నీతో మాట్లాడాడంటే నువ్వు చెప్పుకో, నిజంగా నాతోనే మాట్లాడావు ప్రభువా. నిజమే, వచ్చి విని వేసి వెళ్ళిపోతున్నాం. కానీ నా బాధ్యతగా నేను ఏ పని చేయలేకపోతున్నాను, ఏ పరిచర్య చేయలేకపోతున్నాను నాయన. నన్ను క్షమించు నాయన. నోరు తెరువు. నిజంగా నేను ఎప్పుడైనా ప్రభువా సేవకుడి మీద తిరగబడ్డానేమో, నాకు తెలియకుండా ఎప్పుడైనా సేవకుడి మాట వినలేదేమో, సేవకుడు చెప్పింది చేయలేదేమో. ప్రభువా నన్ను క్షమించు నాయన.